హలో అండి అందరికీ. రీసెంట్గా కొలిగిపూడి శ్రీనివాసరావు గారు టీడీపీ అధిష్టానానికి 48 గంటలు టైం ఇచ్చారు. ఆ 48 గంటలు టైం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, రీసెంట్గా రమేష్ రెడ్డి అనే వ్యక్తి మీద కొలిగిపూడి శ్రీనివాసరావు టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఎందుకు ఫిర్యాదు చేశారు అంటే, ఆయన తిరువూరు నియోజకవర్గంలో ఉండే ఒక గిరిజన మహిళకి వేధింపులు పాల్పడ్డారు. ఆ వేధిస్తుండు ఆమె కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి వచ్చి ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదుని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కొలిగిపూడి శ్రీనివాసరావు తీసుకెళ్ళి 10 రోజుల్లో ఏదో ఒక న్యాయం చేయాలి అని చెప్పేసి ఆయన ఒక 10 రోజులు టీడీపీ అధిష్టానానికి గడువిచ్చారనమాట. అయితే ఈ 10 రోజుల్లో కూడా ఎలాంటి స్పందన టీడీపీ అధిష్టానం నుంచి అయితే ఎలాంటి స్పందన రాలేదు. కాబట్టి ఆయన ఒక రకంగా టీడీపీ అధిష్టానం మీద ఆగ్రహించి ఈ యొక్క చర్యలు తీసిన వాళ్ళని టీడీపీ ప్రభుత్వం క్షమిస్తే, ఎలా ఒకవేళ ఈయన మీద చర్యలు తీసుకోకపోతే నేను నా ఎమ్మెల్యే పదవికి 48 గంటల్లో రాజీనామా చేస్తానని చెప్పేసి కొన్ని సంచలనమైన హెచ్చరికలు టీడీపీ అధిష్టానానికి అయితే జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కొలిగిపూడి శ్రీనివాసరావు ఒక ముక్కుసూటి మనిషి. ఏమంటారంటే ఆయన పదవి కన్నా కానీ కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ ఉన్న వ్యక్తి అనమాట. అయితే ఇలాంటి సందర్భంలో ఈయన ఈ హెచ్చరికలు జారీ చేశారు. 48 గంటల్లో ఈ యొక్క హెచ్చరికలు టీడీపీ అధిష్టానానికే జారీ చేశారు. అయితే ఇలాంటి సందర్భంలో మరి టీడీపీ అధిష్టానం ఎలాంటి చర్యలు కొలిగిపూడి శ్రీనివాసరావు గారి మీద తీసుకుంటుంది అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. అయితే మనకు వస్తున్న సమాచారం ఏంటి అంటే, కొలిగిపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఏదో ఒక వివాదంలో ఉంటూనే ఉన్నారు, రకరకాల వివాదాల్లో ఉంటున్నారు. అయితే ఇలాంటి సందర్భంలో మళ్ళీ ఆయన ఇలాంటి వివాదాలకి పాల్పడటం అనేది టీడీపీ అధిష్టానానికి కొంచెం ఆగ్రహాన్ని తెప్పించింది. ఎందుకంటే ఎమ్మెల్యే పదవి ఇచ్చినప్పుడు కార్యకర్తలతో కానీ, గ్రౌండ్ లెవెల్లో క్యాడర్తో కానీ, అక్కడ నాయకులతో కానీ కలిసిపోవాలి. కానీ కొలిగిపూడి శ్రీనివాసరావు అలా కలిసిపోకుండా అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలకి కొంచెం ఇబ్బందికరంగా మారుతున్నారు అనే భావనలో ఒక రకంగా టీడీపీ అధిష్టానం ఉంది అని చెప్పేసి సమాచారం వస్తుంది. ఈ యొక్క విషయం మీద ఆయన మీద ఆగ్రహాలు అయితే వ్యక్తం చేసినట్టయితే అర్థమవుతుంది. మరి ఈ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని కొలిగిపూడి శ్రీనివాసరావు గారిని సస్పెండ్ చేస్తారా అన్న ఒక వాదన కూడా బలపడుతుంది. ఎందుకంటే కొలిగిపూడి శ్రీనివాసరావు గారిని ఇంతకుముందే క్రమశిక్షణ కమిటీ ముందు ఆధారపరిచారు. మీరు ఇంకోసారి ఇలా రిపీట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి ఆయన మీద హెచ్చరికలు జారీ చేశారు. అయినా కానీ మళ్ళీ ఆయన ఇప్పుడు ఇలాంటి వివాదం తీసుకొచ్చి ఆఖరికి టీడీపీ అధిష్టానానికే అల్టిమేటం జారీ చేసే స్థాయికి వెళ్ళారు అంటే, ఎలా అయినా కానీ కొలిగిపూడి శ్రీనివాసరావు గారికి ఒక రకమైన షాక్, సస్పెండ్ లేదా ఆయనకి తీవ్రమైన వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి మనకైతే తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ తిరువూరు రాజకీయాలు, అది కూడా కొలిగిపూడి అంశం అనేది టీడీపీ పార్టీలో ఒక పెద్ద చర్చనీయాంశం ఉంది. ఎందుకంటే అధికారంలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడికి 48 గంటలు టైం ఇచ్చారు, ఆయన నిర్ణయం తీసుకోకపోతే రాజీనామా చేస్తా అని చెప్పేసి ఒక రకంగా బ్లాక్మెయిల్కి పాల్పడ్డారు. కాబట్టి ఇది ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. మరి ఈ 48 గంటల్లో చర్యలు తీసుకోకపోతే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు రాజీనామా చేస్తారా లేదా అనేది ఇక్కడ కీలకమైన ప్రశ్న. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.